హాయ్ హలో అందరికీ నమస్తే. మన బీవీఎం ఏ టు జెడ్ ఛానల్లో ఈరోజు ఒక మంచి ఫన్నీ గేమ్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చినాం. ప్లీజ్ ఆ గేమ్ని మీరు ఖచ్చితంగా చూడండి, వాచ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ గేమ్లో ఎవరైతే విన్ అవుతారు అనుకుంటారో మీరు మీ మనసులో వాళ్ళ పేరు మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మనం గేమ్లోకి వెళ్దాం, చాలా ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఫన్నీ గేమ్ అని చెప్పినా కదా, చాలా ఫన్ ఉంటుంది. సింపుల్ గేమ్, సింపులే. ఈ గాజు బాటిల్లో ఈ చిన్న గ్లాసు పెడతాం, ట్రాన్స్పరెంట్ గ్లాస్ విత్ టేప్ సహాయంతో ఇలా పెడతాం. పెట్టి నా దగ్గర 5 కాయిన్స్ ఉంటాయి, 1 రూపీ కాయిన్స్ చిన్నవి, ఓకేనా. ఈ కాయిన్స్లో 5 కాయిన్స్లో 3 ఈ గ్లాసులో పడేటట్టు వేయాలి ఇట్లా పైనుంచి. ఎవరైతే ఈ 5 3 వేస్తారో వాళ్ళు గేమ్ విన్నర్. వీళ్ళు ఈ కాయిన్స్ని వాళ్ళ చేతికి వచ్చేయడానికి ముందేం చేయాలంటే, నా దగ్గర 7 గ్లాసెస్ ఉంటాయి. ఈ 7 గ్లాసెస్లో నేను ఏవో 3 గ్లాసుల కింద ఈ 5 రూపీస్ని పెడతా. ఈ 7 ఇట్లా ఆ కాయిన్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు గెస్ చేసి దొరకబట్టి ఈ 5 కాయిన్స్ తీసుకొని అప్పుడు ఈ వాటర్తో నింపిన ఈ బాటిల్లో ఉన్న ఈ గ్లాసులో ఈ కాయిన్స్ వేయాలి. ఎవరైతే 2 నిమిషాలలో ఈ పని మొత్తం కంప్లీట్ చేస్తారో వాళ్ళకు 500 రూపీస్ మన ఛానల్ తరపున గిఫ్ట్. ఇది గేమ్. మీరు అందరు రెడీయా? మీ అందరికీ గేమ్ అర్థమైందా? గేమ్ వెరీ ఈజీ. ఈ మూడిట్లలో ఏదో దాంట్లో మాత్రం 5 రూపాయలు ఈ 5 కాయిన్స్ ఉంటాయి. ఒక దాంట్లో ఒకటే ఉండొచ్చు, 2 ఉండొచ్చు, మొత్తానికి అది 5 పెడతాం మూడిట్లల్లో. అవి తీసుకుంటేనే మీరు ఎలిజిబుల్. నాకు 3 దొరికినాయి కదా 3 ఎత్తా అంటే నడవదు. 5 కాయిన్స్ దొరకబట్టాలి. 5 కాయిన్స్ దొరకాలి, ఓకేనా. ఎవరికి ఎవరు సహాయం చేసుకోవద్దు, హెల్ప్ చేయొద్దు. అందరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఓకేనా. ఇంకా గేమ్లోకి వెళ్దాం. వీళ్ళు ఎట్లా ఆడతారో చూద్దాం. చలో, ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇస్తే మొత్తం సెట్ చేస్తా. గేమ్ ఆడే వాళ్ళని నేను ఒక్కొక్కరిగా పిలుస్తా. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆడాలి. మిగతా వాళ్ళు ఎవ్వరు హెల్ప్ చేయొద్దు. దగ్గరుండి చూడండి కానీ హెల్ప్ చేయొద్దు, ఓకేనా. ఇది ఎందుకు పెడుతున్నా అంటే, ఈ గాజు బాటిల్లో ఈ గ్లాస్ కదలకుండా ఉండడానికి ఈ టేప్ పెట్టడంలో అది ఇంకా కదలదు. ఇది ప్లాన్. ఇప్పుడు మనం తెలివిగా ఏం చేస్తాం, దీని నిండా వాటర్ నింపుతాం, ఓకేనా. వాళ్ళు అనుకుంటారు ఈజీగా గెలిచి 500 తీసుకుపోదాం అనుకుంటారు, కానీ అది కాదు. ఇంకొకటి, ఏ గ్లాస్ కింద పైసలు ఉంటాయి అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఇంకెట్లా గెలుస్తారు ఫ్రెండ్స్? వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, 500 5గురం ఉన్నాం ఇక్కడ, ఎవరన్నా ఒక్కరు గెలిచి అందరం పంచుకుందాం, ఎవరు గెలిచినా అందరం హ్యాపీగా ఉందాం అన్నారు. నేనంత పిచ్చోన్నా, వాళ్ళు గెలవద్దని ఈ గేమ్ పెట్టిన. చలో గేమ్లోకి వెళ్ళిపోదాం. వెంకట్, ఇది ఏంటంటే వాటర్ తీసుకురాపో. లతక్క, నీ ఫీలింగ్ ఏంటి గేమ్ మీద? అది పాసిబుల్ అవ్వదు తమ్ముడు. ఆడ ముందుకే పాసిబుల్ అవ్వదు అంటావు నువ్వైతే. అంటావంటే అది వాటర్ కాయిన్ తన్నేస్తుంది పైకి, ఎక్కడ అవుతుంది అందులో? కష్టపడితేనే డబ్బులు వస్తాయి, తెలుసా సామెత నీకు? సరే తమ్ముడు, ఒకవేళ ఎవరికి రాకపోతే నాకైతే ఇచ్చే 500. ఎవరు కాకపోతే గెలవాలనుకుంటానా? ట్రై చేస్తా. జస్ట్ ట్రై ఎందుకు, ఖచ్చితంగా చెయ్యి. ఓకే, ఖచ్చితంగా చేస్తా, విన్ అవుతా. వెరీ గుడ్. అమ్ములేట్రా. ప్రభా, ప్రభా నువ్వు ఏమనుకుంటాను, గెలుస్తావా? అనుకుంటున్నా గెలుస్తా అని, గెలవాలని కోరుకుంటున్నాను. అంతేనా? కొట్టేవాళ్ళు ఉన్నారా? మామూలుగా నువ్వు గెలుస్తావా గేమ్లో? గెలుస్తా, పక్కా గెలుస్తాను. ఫస్ట్ టైం గెలిచింది కదా, ఫస్ట్ నేను గెలిచిన. ఇన్ టైంలో అంటే చాలా తక్కువ టైంలో గెలిచింది ఈమెనే. కుళ్ళుబోతు వెంకట ఆమె 1 minute 13 seconds. నాకు ఇప్పటికీ టైం గుర్తుంది. నువ్వు 2 minutes దాకా పోయినావు. ఈసారి కూడా నువ్వే గెలుస్తావా? వెరీ గుడ్, నువ్వు గెలవాలి. మన ఈ గేమ్ ఆడి 500 గెలవడానికి ముందు వచ్చే క్యాండిడేట్ ఎవరంటే నేనే సెలెక్ట్ చేస్తా. వాళ్ళు ఆడమంటే నువ్వు ఫస్ట్ అంటారు. నేనే ఫస్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తా. దేవిక, నువ్వు ఫస్ట్. మీరు కూడా అందరు రండి. గేమ్ అయితే అందరికి అర్థమైంది కదా. ఇక్కడున్న 7 గ్లాసులలో ఏదో ఒక 3 గ్లాసులలో ఈ కాయిన్స్ పెడతాను, ఓకేనా.
అవి తీసి ఇందులో వేసి ఎనీ 3 5 వద్దు, 5 పాపం మీరు వేయలేరు, పాపం మీ అందరికి 500 రావాలని మనస్ఫూర్తిగా ఉన్నది నాకు. 3 వేయండి ఒక్కొక్కటే, ఓకేనా? నువ్వు గేమ్ ఆడుతున్నావు కాబట్టి నువ్వు అటు తిరుగు, చూడొద్దు నువ్వు. నీకేమైనా డౌట్ ఉందా? ఓన్లీ 3 కాయిన్స్ ఇందులో వేయడము, కానీ 5 రూపీస్ తీసుకోవాలి. 5 రూపీస్ తీయాలి. ఒక 3 గ్లాసులలోనే ఉంటాయి అవి కూడా, ఓకేనా? గాలి ఆ టైంలో కూడా గాలి వచ్చి నీకేమైనా హెల్ప్ చేస్తే మళ్ళీ చేసుడే, లేదు అదంతా లేదు. అయితే ఇట్లా తీసి చూడొద్దు తమ్ముడు, తీయొద్దు. ఓన్లీ 3 గ్లాసులు 7 చేసుకోవాలి. ఎనీ 3 అటు తిరిగమ్మా నువ్వు. ఇక ఎవరు చెప్పొద్దు, మీ అందరికి మీరు చూడండి ఏ గ్లాసుల కింద పెడతా, బట్ తనకు చెప్పకండి. చలో దేవిక, ఇక్కడున్న 7 గ్లాసులలో 3 కింద డబ్బులు ఉన్నాయి, 5 రూపాయలు ఉన్నాయి, అందులోకెళ్ళి దిగి. వెరీ గుడ్. ఎంత వచ్చింది? 1 రూపీ. ఇంకా 5 రూపీస్ తీయాలి నువ్వు. 2 గ్లాసులు అయిపోయినాయి, పక్కకు పెట్టు. ఇంకొకటే గ్లాస్ లేదు, నువ్వు ఓడిపోయినావు. కంగ్రాచులేషన్స్. పక్కకు నిలబడు. అంతే, ఇంకా అంతే అంతే. నెక్స్ట్ పాపం మన దేవిక ట్రై చేసింది కానీ గెలవలేదు. గెలిస్తే బాగుండు అనుకున్నా, ఆమెనే ప్లాన్ చేసింది 500 ఎవరికి వచ్చినా అందరం పంచుకుందామని, ఆమె ఓడిపోయింది. నెక్స్ట్ మౌనిక ఆడుతుంది. సెకండ్ ప్లాన్ ఈమె చేసింది. మౌనిక అటు తిరుగు, అటు కంప్లీట్గా అటు తిరుగు. ఎవరు చెప్పద్దు మీరు. చలో మౌనిక వచ్చేసాయి. ఇక్కడున్న 7 3 కింద డబ్బులు ఉన్నాయి. ఒకటి అయిపోయింది, పక్కకు పెట్టి ఇటు పెట్టు. ఒకటి అయిపోయింది, ఇంకా 2 మాత్రమే నీకు ఛాన్స్ ఉంది. 2 కూడా అయిపోయినాయి, 3 కూడా అయిపోయినాయి, కానీ 1 రూపాయి ఉంది అక్కడ. సో కంగ్రాట్స్, నువ్వు కూడా గెలవలేదు. అక్కడ పోయి నిలబడు. మౌనిక కూడా ఈ గేమ్లో విన్ కాలేదు. నెక్స్ట్ మన శ్రీలత ఆడి వాళ్ళందరినీ ఓడించి తను ముందుకు వస్తుంది. అక్క అటు తిరగండి. అక్క ఇటు తిరగండి. ఇక్కడున్న 3 మాత్రం డబ్బులు ఉన్నాయి, అవి కరెక్ట్ పిక్ చేసి తీసానులే. కంగ్రాట్స్, 2 కాయిన్స్ వచ్చినాయి. ఇంకొకటి లాస్ట్ 4 రూపీస్ వచ్చినాయి. పాపం చాలా దూరం వరకు వచ్చింది అక్కయ్య, కాకపోతే లాభం ఏముంది ఫ్రెండ్స్, 3 తీయాలి, తీయలేకపోయింది. లతక్క మీరు 3 గ్లాసులు తీయాలి, 3 తీసిర్రు. కన్ఫ్యూజన్లో 2 అనుకున్నట్టున్నారు, కానీ 3 గ్లాసులు తీసి వెన్ను కావాలి. 4 రూపీస్ తీసారాక గ్రేట్ మీరు. సో మీరు కూడా గెలవలేదు. నెక్స్ట్ మన గేమ్ ఆడడానికి ప్రభా ఉంది. ప్రభా ఆడుతుంది చూడండి. ప్రభా ఆడ తిరుగు. దీనిలో పెడదాం. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఒకటి మీ ఫ్రెండ్ కదా. ఓకే, 1 రూపాయలు పెడతాను. నువ్వు కూడా ఒకటి చెప్పు. ఇదేనా? ఓకే, నువ్వు ఒకటి చెప్పు. ఆగు, నువ్వు ఒకటి చెప్పు. ప్రభా ఇదైతే నేను పెట్టలేదు, మీ ఫ్రెండ్సే పెట్టిర్రు. 3 మాత్రం డబ్బులు ఉన్నాయి. 500 నువ్వు గెలవాలి. ఒకటి అయిపోయింది, పక్కకు పెట్టు. 2 అయిపోయినాయి, 3 అయిపోయినాయి. పాపం 1 రూపాయి కూడా తీయలేకపోయినావు. వెరీ గుడ్, గుడ్ ట్రై. అండ్ లాస్ట్ మన గేమ్ ఆడడానికి వెంకట్ ఒక్కడే మిగిలి ఉన్నాడు. వెంకట్తో కూడా ఆడిద్దాం. ఓకే, నేను సెట్ చేసి వెంకట్ని పిలుస్తా. వెంకట్ చిన్న పని మీద బయటకు పోయిండు, అంతలో వస్తాడు. వెంకట్కి మాత్రం ఈ గేమ్లో చాలా ముందుకు వచ్చి పాపం 4 రూపీస్ తీసిన లతక్కతోటి ఆడిపిద్దాం. అంటే లతక్కే ఈ గ్లాసుల కింద పెడుతుంది, వెంకట్ వచ్చి గేమ్ ఆడతాడు. ఎవరు వెంకట్కి చెప్పకండి, ఓకేనా? జెన్యున్గా ఆడు, దొంగతనం చేయొద్దు. మీరు అందరు ప్లాన్ చేశారు కానీ చూడు, ప్లాన్ చేసిన మొక్కలు పాపం అందరికి వెళ్తారేమో అనుకున్నా.
వెంకట వచ్చేసాయి. నాకేనా? నువ్వే 500 గెలిచి మీ అక్క చెల్లెళ్ళకి మంచి తలొక 100. పెడతలే అట్లా కనబడతాయి. ఓన్లీ 1 రూపీ, 3 రూపీస్. ఇంకొకటే ఉంది గ్లాసు. ఇంకో గ్లాస్ ఇస్తే అయిపోతుందా? అయిపోతుంది అంతే. వెరీ గుడ్ వెంకట్. 3 గ్లాసుల లెక్కలు 5 రూపీస్ తీసిండు. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటిదంటే ఆ వాటర్లో వేయడం. 3 వేస్తే సరిపోతుంది వెంకట్. 5 కాయిన్స్ ఉన్నాయి, ఓన్లీ 3. ఒకేసారి వేయద్దు. ఒకేసారి కాదమ్మా, ఒక్కసారి వచ్చినా కూడా లేదు అట్లా కాదు, ఒక్కొక్కటే. ఓకే. మీరు వాటర్ కదిలియకండి, ఎవరు కదిలేక ముట్టుకోకండి. ఓకే ఓకే. చేయి లోపలికి పెట్టొచ్చు. చేయి పెట్టద్దు, వాటర్ తాకద్దు కదా, చెయ్యి వాటర్ తాకద్దు. చేయి వాటర్ తాకద్దు. 1 2 3 4 5. కానీ ఏం లాభం పాపం, 5 కాయిన్స్ తీసాడు వెంకట్ కానీ గెలవలేకపోయాను. బ్యాడ్ లక్. కానీ ఆల్మోస్ట్ ఎవరి దేని తీసినా కన్నా సగం అమౌంట్ నిప్పారు. గేమ్ ఇస్ గేమ్. సరే, ఎనీవే వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎట్లా ఉంది గేమ్ మీ అందరికి ఓకేనా? మాకు చాలా బాగుంది, కానీ ఒకసారి మా భాస్కర్ అన్నయ్య కూడా వచ్చి ఈ గేమ్ ఆడతాడు ఇప్పుడు. అదేమన్నా మిరపకాయలు కూడా కారపొడి బుక్ కూడా ఏదైనా మంచిది దా అన్న. ఎట్లా ఆడుతున్నా చూడు. తమ్ముడు అడు తిరుగు. ఎందుకక్క పెట్టాలి కదా. ఇప్పుడు నేను ఆడడం అంత అవసరం అంటావా? ఆడాలి తమ్ముడు. దేవిక నేను ఆడా అంటావు, మౌనిగా నేను ఆడాలంటావు, ఆడాలి. ప్రభా నేను ఆడమంటావు, అంతే కదా? రైట్, అటు తిరగండి. ఓకే. ఈ చిన్నప్పుడు ఆడినారా ఇవన్నీ? అన్ని కదిలిచ్చినట్టు చేసి ఏదో ఒక్కదాని కింద పెట్టి ఇది అంతా వద్దురా. ఏం చేశారంటే మీరు తెలివిగా 7 గ్లాసులు కదిలిచ్చినట్టు సౌండ్లు చేశారు 7 సార్లు. అది విన్నా. నా గెస్ కరెక్ట్ అయితే 2 కిందనే డబ్బులు ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఒకటి ఆ అమ్మాయి అటు చేయి పెడుతుందంటే గాలి పోతుందని పట్టుకుంటుంది. 2 3 కాయిన్స్ పెట్టకపోతే గేమ్ ఎట్లా అవుతుంది వెంకట్? అనవసరం నీ టైం వేస్ట్. ఉందని నాకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళు అన్నప్పుడు నువ్వు చెప్పాలి, ఒరే కాయిన్స్ పెట్టకపోతే గేమ్ ఎట్లా అవుతుంది, కాయిన్స్ పెట్టాలి. ఆమె కదిలించినప్పుడు కూడా డౌట్ వచ్చింది, కాయిన్స్ శబ్దం మొత్తం లేదు గ్లాసులే కదులుతాను ఏందనుకున్నా. మళ్ళీ తమ్ముడు అక్క ఇప్పుడు మీరు ఇక్కడ కాయిన్స్ పెట్టి నన్ను ఆడిస్తారా? అవును. నీకు ఆడాలని ఉందా? నేను అవసరమారా? 500 అనవసరం. సరే పెట్టు. మీకు 500 వచ్చినా మాకే ఇవ్వాలి. సరే. మీరు కాయిన్స్ పెడతారా తయారు చేస్తారా ఆడ? ఓకే తమ్ముడు. నేను ఈ గ్లాస్ ముట్టుకుంటా అంటే మౌనిక నవ్వింది అంటే ఈ గ్లాస్ కింద లేవు. మౌనిక డోంట్ లాఫ్. చూసినావా, డోంట్ లాఫ్ అని ఇంటి ఇచ్చిందంటే ఇది ముట్టనే ముట్టొద్దు. దేవిక ఏం చేస్తుందంటే ఈ 2 గ్లాసుల మీద ఆమె కాన్సన్ట్రేషన్ బాగుంది అంటే ఈ రెండిట్లలో కన్ఫామ్గా ఉంది. నేను చేయబెట్టినప్పుడు ప్రభా ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఎల్లనో ఉంది తీయ అంటుంది. చూద్దాం. 2 కాయిన్స్ ప్రభా చూడడం వల్ల నాకు ఈ 2 కాయిన్స్ వచ్చినాయి. ఇది ముడుతుంటే మౌనిక నవ్వింది కాబట్టి దీని మీద నాకు డౌట్ ఉంది, నేను ముట్టుకోనది. ఈ గ్లాసుని పదే చూస్తుంది తను. 1 కాయిన్ వెళ్ళింది అంటే 3 కాయిన్స్ వచ్చినాయి.
ఈమె చూపు గ్లాస్ ఓన్లీ. ఇంకా 2 కాయిన్స్ రావాలి బట్ 1 గ్లాసే. ఇదైతే నువ్వు మళ్ళీ ఒక మిస్టేక్ ఏం చేసినావంటే ఆమెతో చెప్తూ ఈ 2 గ్లాసులను బాగా చూస్తున్నావు. అంటే ఈ రెండిట్లలో ఎక్కడో డబ్బు ఉంది. ఒకసారి చూడు గ్లాసులను చూడు. టైం అయిపోతుంది తమ్ముడు. టైం ఎక్కడ పెట్టినాం మనం? మీరు టైం పెడతా అంటే మీరే వద్దన్నారు. ఈ గ్లాసులను చూడండి, నన్ను కాదు. మిమ్మల్ని చూస్తాను మీరు ఎలా అదే పనిగా ప్రభా ఒక గ్లాసును చూస్తుంది. నాకు కొంచెం డౌట్ ఉంది. కంగ్రాట్స్. 3 గ్లాసులలో నేను తీయలేదు కానీ ఒక్క ఛాన్స్ నేను వేయను. నాకు ఒక్క గ్లాస్ మీద డౌట్ ఉంది. ఓకే రైట్, ఇదే గ్లాస్ అనుకో. 3 కాయిన్స్ తీసిన 3 గ్లాసులలో. సో నేను కూడా ఓడిపోయినా. ఈ గేమ్ అంతా ఈజీ కాదు, కొంచెం ఫన్ ఉంటుందని ఈ గేమ్ క్రియేట్ చేసినాం. అందరు కంగ్రాట్స్ చెప్పండి అన్నకి. థ్యాంక్ యూ ఏందిరా ఎవరు కంగ్రాట్స్ చెప్తలేరు? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ ఇదే గేమ్ను మళ్ళీ ఇంకొక రకంగా పెడతా. ఆ గేమ్ని కూడా మీరు ఎంజాయ్ చేయండి. ఆ గేమ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మా వాళ్ళు చేసే విన్యాసాలు చూడండి నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.